చాలామంది కొంతమంది దున్నుకొని, విత్తనాలు వేసుకొని, అది మొలవలేక, మొలకెత్తలేక ఆకాశం వైపు రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి చాలా కార్తుల మీద నమ్మకం పెట్టుకొని, ఈ కార్తులో వేస్తే మనకు వర్షాలొస్తాయి, పంట దిగుబడి బాగా వస్తుందని ఆలోచిస్తూ, రైతులు, గ్రామ గ్రామ ప్రజలు అందరూ కూడా వర్షాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. చూసేయండి, వర్షాలు రావాలంటే మన తాతలు, ముత్తాతలు, మన ఋషులు, మన మునులు ఏం చేశారు? మనకు వర్షాలు రావాలంటే ఇంతకు శాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? ఒక శాస్త్రబద్ధంగా, ఒక న్యాయంగా, ఒక ధర్మంగా ఎలా చేస్తే వర్షాలు పడతాయి? మన పెద్దలు ఎలా చేశారు వర్షాల కోసం? చూసేయండి, మీరు వినండి, మీకు తెలుస్తుంది. చక్కటి మరి శాస్త్రీయ మార్గాలు గ్రామ గ్రామాల లోపల అంతటా సమృద్ధిగా వర్షాలు అంటే వానలు పడాలంటే, కరువు కాటకాలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మన పెద్దలు పూజలు, హోమాలు, జపాలు, వ్రతాలు చేయడం మన ప్రాచీన ఆచారం నుంచి వస్తుంది. ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది. మనం ఏం చేయాలి ఇంతకు వర్షాలు రావాలంటే? ఓకే, ముఖ్యంగా 4 రకాలుగా ఇది చెప్పుకుందాం శాస్త్ర ప్రకారంగా. ఒకటి, ప్రత్యేక హోమాలు చేయడం. రెండవది, జలపూజలు మరియు పారాయణాలు. జలపూజలు, పారాయణాలు. మూడవది, వరుణదేవుని యొక్క ఆరాధనలు. నాలుగవది, సాంప్రదాయ మరియు గ్రామీణ ఆచారాలు. ఇవి 4 విందాం. చక్కటి, ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రత్యేక హోమాలు. ఈ వర్షాలు రావాలంటే, మనకు బాధలు తొలగాలంటే, పంటలు దిగుబడి బాగా రావాలంటే, చెరువులు నిండుకొని జంతువులు, పక్షులు, మానవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే వానలు రావాలి. వానలు రావాలంటే మన పెద్దలు, మన ఋషులు శాస్త్ర ప్రకారం కొన్ని విధానాలు చెప్పారు. దానికి ప్రత్యేక హోమాలు చేయమన్నాడు. ఏ రకమైన హోమం చేయాలంటే వరుణ హోమం చేయమంటున్నాడు, వరుణ జప హోమం చేయమంటున్నాడు. ఇది వర్షానికి అధిపతి అయినటువంటి వరుణదేవుని శాంతింపజేయడానికి. అట్లా వరుణదేవుడు శాంతం పొందితే మనకు సకాలంగా వర్షాలు కురుస్తాయని. అలాగనే వరుణ సూక్త పారాయణము మరియు వరుణు యొక్క హోమాలు చేయమని చెప్తుంది శాస్త్రం మనకు. అంటే వరుణదేవుడు ఈ వర్షాలకు, ఈ వానకు మొత్తం అధిపతి ఎవరు అంటే వరుణదేవుడు. ఈ వరుణదేవుని యొక్క వర్ణ సూక్త పారాయణం చేయమంటుంది, వరుణదేవుని యొక్క హోమాలు చేయమని చెప్తుంది శాస్త్రం. ఇక వరుణ జప హోమం. రెండవది, కరీరి ఇష్టయాగం చేయడము అంటారు. ఇది కూడా వరుణదేవుని యొక్క మరి వర్షదేవుని యొక్క సంతృప్తి కోసము గొప్ప యాగం. ఇది అత్యంత శక్తిమైనటువంటిది అని చెప్పవచ్చు. యాగము చేస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయి అని. ఇకపోతే రుద్రాభిషేకం మరియు మహారుద్ర యాగం చేయమంటున్నాడు. రుద్రాభిషేకం అంటే చెరువులు, నదుల నీళ్లు తీసుకొని వచ్చి శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయడం, లేదా పంచామృతంలో విశేషంగా అభిషేకం చేయడం వల్ల వర్షాలు వస్తాయని చెప్తున్నాడు. అంటే ఈ ప్రత్యేక హోమాలలో మనకు ఏం చెప్తున్నాడంటే వరుణోజప హోమము, కరీరి ఇష్ట యాగము, రుద్రాభిషేకం మరియు మహారుద్ర యాగం చేయమంటున్నాడు. ఇకపోతే రెండవది, జలపూజలు, పారాయణలు చేయమంటున్నాడు. ఎలాంటివి అంటే అమృత వర్షిని రాగ ఆలాపన. దేవాలయంలో చక్కగా సంగీతపరంగా అమృత వర్షిని రాగ ఆలాపన అంటే అమృత వర్షిని యొక్క రాగాన్ని సంగీతం ద్వారా వినిపిస్తే అది వరుణదేవుడు సంతోషపడి ఆ రాగం వల్ల వర్షాలు కురిపిస్తాయి. అంటే సంగీతానికి వర్షాలు కురిసిన సందర్భాలు మన శాస్త్రంలో చాలా ఉన్నాయి. అలా ఒక రాగంతో వర్షాలు కురిపించే ఆచారం కూడా మనకు ప్రాచీనంగా కనిపిస్తున్నది. అలాగనే అమృత వర్షిని రాగ ఆలాపన చేయమని చెప్తుంది శాస్త్రం. ఇకపోతే విరాట పర్వ పారాయణం చేయమంటుంది. విరాట పర్వం అంటే మహాభారతంలో విరాట పర్వం చూస్తాం. ఈ విరాట పర్వ మహాభారతంలో ఉన్నటువంటి విరాట పర్వ పారాయణము అంటే చదవడం వల్ల లేదా చదివితే వినడం వల్ల కూడా మనకు చక్కటి వర్షాలు కురుస్తాయని మనకు శాస్త్రం చెప్తా ఉంది. ఇకపోతే సముద్ర నదీ పూజలు చేయమంటుంది. అంటే సముద్రాలకు పూజలు చేయడము మరి నదులకు పూజలు చేయడం వల్ల కూడా వర్షాలు వస్తాయని చెప్తుంది. అంటే గంగా భగీరథుని యొక్క పూజలు చేయమని చక్కగా మనకు శాస్త్రం చెప్తా ఉంది. ఎండిపోతున్న నదుల వద్ద కానీ చెరువుల వద్ద కానీ వాయనాలు ఇవ్వడము వల్ల మళ్ళీ చెరువులు నిండే పరిస్థితులు వస్తాయని శాస్త్రీయమైనటువంటి మార్గాలు మనకు పెద్దలు ఋషులు చెప్పారు.
ఇకపోతే మూడవ మార్గం వరుణదేవుని యొక్క ఆరాధనలు. అంటే జలవాసం చేయమంటున్నాడు. అంటే జలాదివాసం. ఇక్కడ మీరు బాగా గమనించాలి. జలవాసము అంటే మనకు ప్రతిష్టలలో కనిపిస్తుంది. జలవాసం అంటే ఎక్కడ శివుని యొక్క లింగాలు ఉంటాయో, శివలింగాలు ఉంటాయో అక్కడ పూర్తిగా భక్తులందరూ నీటిని సమృద్ధిగా దేవాలయము గర్భాలయంలో పోసి శివలింగం సమృద్ధిగా మునిగిపోయేటట్టు నీళ్లతో జలాదివాసం చేయమంటున్నాడు. ఆ జలాదివాసం చేసి ఆ జలాదివాసానికి పూజలు కొబ్బరికాయలు కొట్టి బ్రహ్మాండంగా ఒక రోజంతా ఆ శివుని నీళ్ళల్లో జలవాసంగా ఉండేటట్టు చేసి మరుసటి రోజు ఆ జలాన్ని తీసేస్తే ఆ భగవంతునికి ఆ శివునికి పూర్తిగా లింగాన్ని శివలింగ నీళ్లతో కప్పివేయడం ఒక రోజు ఉంచడం వల్ల సంతోషపడి భగవంతుని ద్వారా శివుని ద్వారా మనకు వర్షాలు కురుస్తాయని జలవాసం అనే కార్యక్రమం మనకు పెద్దలు శాస్త్రంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇకపోతే వరుణ గాయత్రి జపం అంటే వరుణదేవుని యొక్క గాయత్రి మంత్రాన్ని జపం చేయమంటుంది. ఏమా యొక్క మంత్రం? ఈ మంత్రం మీరు జపించండి, తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ప్రతి మానవుడు ప్రతి మనిషి ఈ యొక్క వరుణదేవుని గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అంటుంది శాస్త్రం. ఈ మంత్రాన్ని జపం చేయండి, ప్రతి ఒక్కరూ పారాయణం చేయండి, తప్పకుండా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఇక నాలుగవది సంప్రదాయ మరియు గ్రామీణ ఆచారాలు. అంటే గ్రామాల లోపల వర్షాలు పడకపోతే చాలామంది ప్రజలు రకరకాల ఆచారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి భావనతో. ఆ ఆచారాలలో కప్పల పెళ్ళిళ్ళు చేసే ఆచారం. కప్పలను తీసుకొని వచ్చి దానికి వేపాకులు పెట్టి వాటి రెండింటికి పూజలు చేసి వాటిని ఊరూర ఇంటింట తిప్పి మరి ఊరంతా ఊరేగించి కప్పల ఉత్సవం జరిపించి పెళ్ళిళ్ళు జరిపించి కప్పల ఊరేగింపు జరిపించడం వల్ల వర్షాలు పడతాయని గ్రామీణ ప్రాంతాలలో కప్పల పెళ్ళిళ్ళు చేసి ఊరేగింపుగా కప్పలను మరి ఊరంతా ఊరేగించినట్టుగా శాస్త్ర ఆచారంతో మనకున్నది. ఇకపోతే గంగమ్మ జాతరలు అంటే గ్రామ దేవతలకు బోనాలు వెళ్ళి ఆ బోనాల దగ్గర ఆ గ్రామ దేవత దగ్గర జాతరలు చేయడము అనే ఆచారాలు కూడా మనకున్నాయి. ఏమున్నాయి ఇప్పుడు మనము చెయ్యాలి అంటే మనకు వర్ణజప హోమం చేయమంటున్నాడు, కరరి ఇష్ట యాగం చేయమంటున్నాడు, రుద్రాభిషేకం, మహారుద్ర యాగం, మరి అమృతవర్షిణి రాగ ఆలాపన, మళ్ళా విరాట పర్వ పారాయణం, అలాగనే సముద్ర నది పూజలు, ఇకపోతే జలవాసము, వరుణ జప, గాయత్రి మంత్ర జపము, మరి కప్పల పెళ్ళిళ్ళు, గంగమ్మ జాతరలు ఇవన్నీ చేస్తే మనకు సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు కాటకాలు తీరిపోయి పంటలు సమృద్ధిగా పండుతాయని మనకు శాస్త్ర ఆచారం. చాలామంది వర్షాల కోసం తప్పుడు ఆచారాలు అనాచారాలు చేస్తున్నారు. ఎవరు పెద్దలు ఋషులు చేయనటువంటి కార్యక్రమాలు, మన తాతలు ముత్తాతలు చేయనటువంటి కార్యక్రమాలు, శాస్త్రాలలో ఎక్కడ లేని కార్యక్రమాలు చేస్తున్నారు. వర్షాలు పడకపోతే ఊరి బయటికి వెళ్ళి చాలామంది ఊర్లో ప్రజలందరూ పోయి ఎక్కడంటే ఎక్కడ చెరువుల దగ్గర అక్కడెక్కడ కూర్చొని మరి మాంసం తిని మందు దాగి రావడం వల్ల వర్షాలు వస్తాయని చాలామంది అపోహలు కల్పిస్తూ అనాచారాలు చేస్తున్నారు. దీనివల్ల కరువు కాటకాలు పెరుగుతాయి తప్ప వానలు రావు అని. మనకు ఏదైనా మన ఆచారప్రాయంగా ఏదైతే గ్రామ ఆచారం ఉంటుందో ఆచారం చేయాలి. చాలా చోట్ల ఎక్కడైనా దేవాలయం ఉంటే, శివాలయం ఉంటే అక్కడ దగ్గరికి చాలామంది వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని వనభోజనం తిని ఆ భగవంతునికి ఆరాధన చేసి అక్కడ వనభోజనంలో మరి వంటలు చేసుకొని ఆ దేవుని యొక్క వేడుకొని ఆ దేవుని కార్యక్రమం చేసి అక్కడ స్వామి మాకు వర్షాలు కురిపించాలి అని ఊరి బయట ఉన్నటువంటి దేవాలయాలకు, శివాలయాలకు సందర్శనగా వెళ్ళిన ఆచారం మనకు ఉన్నది. ఇకపోతే శివలింగాలకు నీళ్లు పోసే ఆచారం ఉన్నది, కప్పలు తిప్పే ఆచారం ఉన్నది. కానీ వర్షాల కోసం గ్రామాలకించి గ్రామ ప్రజలందరూ ఊరు బయటికి వెళ్ళి మాంసం తిని మందు తాగడం వల్ల ఎలాంటి వర్షాలు రావు. ఇది తప్పుడు ఆచారంగా ప్రవేశపెట్టారు. చాలా ఊర్లలో ఇది చేస్తున్నారు. ఎక్కడ ఆచారం లేదు, ఏ శాస్త్రంలో చెప్పబడలేదు, ఏ పండితుడు చెప్పలేడు. దానికి ఆదివారమే కేటాయిస్తున్నారు. ఊరు బయటికి ఎప్పుడు వెళ్తారు? గ్రామ ప్రజలందరే ఊరిలో రోగాలు వస్తూ ఉంటే, ఎక్కువ మంది చనిపోతూ ఉంటే, ఊరికి అరిష్టం వెంటాడుతుంటే, ఊరికి దయ్యాలు, భూతాలు, గ్రహబాధలు, పిశాచులు వెంటాడుతుంటే గ్రామాన్ని వదిలిపెట్టే సందర్భాలు గంపజాతరలుగా చెప్పవచ్చు. కానీ వర్షాలు రాకపోతే
వానలు కురవకపోతే గ్రామాన్ని వదిలిపెట్టి ఊరు బయటికి పోయిన ఆచారము శాస్త్రీయ ఆచారం కాదు. దానికి మళ్ళీ ఆదివారాన్నే కేటాయించుకొని తినడానికి తాగడానికి మరి ఒక ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఆదివారం రోజే అంటే తినడానికి తాగడానికి వెళ్తున్నారు, వర్షాలు రావడానికి కోసం అని చెప్తున్నారు. కానీ తినడానికి తాగడానికే వెళ్తున్నారు. ఇది ఆదివారమే వెళ్ళాలని ఏ శాస్త్రంలో లేదు. ఒకవేళ ఊరు బయటికి వెళ్ళాలంటే ఆదివారమే కాదు, ఒక మంచి పంచాంగం ప్రకారం ఒక శుభదినం చూసి వెళ్ళాలి. అది వర్షాలకు సంబంధమై ఉండాలి. ఇకపోతే వర్షాలు రావాలంటే భగీరథునిలాగా తపస్సు చేయాలి. భగీరథునిలాగా ఉక్కు సంకల్పం ఉండాలి. శివుని జటాజూటం ఉన్నటువంటి గంగాదేవిని కిందికి రప్పించినటువంటి భగీరథ మహర్షి యొక్క పట్టుదల మన లోపల ఉండాలి. మనకు వర్షాలు రావాలంటే భగవంతుని ఆరాధన చేయాలి. శివుని మహాశివుని వేడుకుంటే తన జటాముటమున ఉన్నటువంటి గంగాదేవిని వెంటనే పంపిస్తాడు. మనకు వర్షాలు రావాలంటే శివుని ఆరాధనలు చేయాలి, శివజపం చేయాలి, శివునికి నమస్కరించాలి, శివలింగానికి పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి. అలా చేస్తే శివుడు కరుణించి తన నెట్టి మీద ఉన్నటువంటి గంగాదేవిని భూమిపైకి పంపించి వర్షాలు సమృద్ధిగా కురిసే ఆచారాలు మనం చేయాలి. కానీ తప్పుడు ఆచారాలు, భగవంతుడు మెచ్చని ఆచారాలు చేస్తూ ఉన్నారు. తినడము తాగడము, రోజు తింటున్నారు. వారము అనేది లేదు, ప్రతిరోజు పండుగనే చేసుకుంటారు తినడం తాగడం. మళ్ళీ అందులో వర్షాలు రాకపోతే కూడా ఒక అనాచారంగా బయటికి వెళ్ళి తింటే తాగితే వర్షాలు వస్తాయి అనేది ఏ శాస్త్రంలో ఉంది? తినడం వల్ల తాగడం వల్ల వర్షాలకు ఏం సంబంధం? వర్షాలు వస్తుండడానికి శివునికి పూజ చేస్తే శివుని నెత్తి మీద గంగ ఉంటుంది కనుక గంగాదేవిని పంపిస్తాడు, వర్షాలు పడతాయి. ఈ వర్షాలకు అధిపతి వరుణదేవునికి జపము హోమం చేస్తే పడతాయి అని. కప్పలు నీళ్ళల్లో ఉంటాయి కనుక కప్పల పెళ్లి చేస్తే ఆ నీళ్ళల్లో ఉన్న కప్పలు అరిస్తే ఆ నీళ్ళల్లో ఎప్పుడు ఉంటాయి కనుక అప్పుడు వరుణదేవుడు కరుణిస్తాడు అని ఒక ఆచారము, ఒక సంబంధం ఉన్నది. కానీ తినడం తాగడం వల్ల వర్షాలకు లింక్ ఏంటి? తాగితే వర్షాలు ఎట్లా వస్తాయి, తింటే వర్షాలు ఎట్లా వస్తాయి అనేది మన సుఖ సంతోషాల కోసం కాకుండా భగవంతుని కార్యక్రమం చేయాలి, భక్తితో చేయాలి, ఒక మంచి రోజు చేయాలి. భగవంతుని యొక్క కార్యక్రమం చేస్తే, భగవంతుని వేడుకుంటే మనం ఏ కార్యక్రమం చేసినా భగవంతుని వల్ల మనకు మేలే జరుగుతుంది. చేసేయండి. గ్రామాలలో ప్రజలందరూ కూడా ఏకదాటిగా నిర్ణయాలు చేసి బ్రహ్మాండంగా హోమాలు, జపాలు, శివునికి అభిషేకాలు, జడాదివాసాలు, కప్పల పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేయండి. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్షాలు కురుస్తాయి, గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.